సో ఇప్పుడు మీరు స్టేజెస్ గురించి చెప్పారు కాబట్టి ఈ వెరికోస్ వెయిన్స్ ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజ్ లో డాక్టర్ ని కన్సల్ట్ చేయొచ్చు? రైట్. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఫస్ట్. సో ఈ స్టేజెస్ నేను డిస్క్రైబ్ చేస్తాను. అగైన్ ఇది జనరల్ నాలెడ్జ్ పెరగడానికి, మన అవగాహన పెరగడానికి, ప్రాబ్లం అర్థం చేసుకోవడానికి. కానీ ఇది ఫలానా స్టేజ్ అని వాళ్ళు మట్టుకు వాళ్ళు డయాగ్నోస్ చేసుకొని సరైన హెల్ప్ తీసుకోకపోవడానికి కాదు. సో ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్తోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎర్లీ స్టేజ్ 1లో ఏంటంటే వెయిన్స్ కనిపించినట్టు ఉంటాయి. ఆ వెయిన్స్ యొక్క డయామీటర్ 3 మిల్లీమీటర్ తక్కువ ఉండాలి బై రూల్. ఇంకా ఏంటంటే ఆ వెయిన్స్ లోపల ఎటువంటి అల్సర్ ఫామ్ అవ్వటం, కాళ్ళు కలర్ మారటం ఇట్లాంటివి ఏవి ఉండకూడదు. దానివల్ల ఎటువంటి నొప్పి, బాధ, బరువులు ఏమి ఉండకూడదు. అది స్టేజ్ 1. సో ఇట్స్ ఎ కంప్లీట్లీ ఏసిమ్టమాటిక్ స్టేజ్. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళు ఉబ్బటం, కాళ్ళు కలర్ మారటం, కాళ్ళు నలుపు రావటం, కాళ్ళలో బాగా డిస్కంఫర్ట్ లాగా, సాయంకాలం అయితే చీదరగా బరువు ఎక్కినట్లు అట్లా అనిపించడం, కాళ్ళ వాపులు రావడం సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మోకాలు కింద భాగం బాగా నల్లబడిపోయి, చర్మం తన నార్మల్ సౌందర్యాన్ని కోల్పోయి బ్లాకిష్గా తయారవుతుంది. అండ్ లాస్ట్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో కాళ్ళలో పుళ్ళు పడతాయి. కాళ్ళలో పుళ్ళు పడితే అది చాలా అడ్వాన్స్డ్ వెరికోస్ వెయిన్స్ అని అర్థం. అది 15% ఆఫ్ లెగ్ వూండ్స్, అంటే కాళ్ళలో లెగ్స్లో వూండ్ పడడానికి 15% కారణం, 85% కారణం ఈజ్ బికాస్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్.